హాయ్ ఫ్రెండ్స్, నేను మొన్న ఒక ఆటో ఎక్కాను ఫ్రెండ్స్. ఆ ఆటోలో ఒక చిన్న పాప ఉంది. ఆ అమ్మాయికి పట్టుమని ఒక 10 సంవత్సరాలు కూడా ఉండవు. ఆ అమ్మాయి అంటే థైరాయిడ్ అనే వ్యాధితోని బాధపడుతుందంట. నిజంగా నేను ఆ మాట వినగల నాకు చాలా బాధ అనిపించిందండి. వాళ్ళ మదర్ని అడిగాను, ఎందుకండి ఈ పాపకి ఇంత చిన్న వయసులో ఎలా వచ్చిందంటే, వాళ్ళ పాప అంట ఎక్కడికి వెళ్ళదంట, అలా కూర్చొనే ఉంటుందంట ఆ, అని ఆవిడ చెప్పింది. నాకప్పుడు ఏమనిపించింది తెలుసా? కూర్చొని ఉండే ఆ పిల్లలకి ఎక్కువగా హెవీ ఫుడ్ ఎందుకు ఇస్తున్నారు అనిపించింది. అంతే కదండీ! ఇదివరకు పిల్లలనుకోండి ఆరు బయట ఆడుకునేవారు, స్కూల్స్‌కైతే నడిచే వెళ్ళేవారు, నడిచే వచ్చేవారు. అలా పిల్లలు తినే ఫుడ్ అనేది కరెక్ట్‌గా వాళ్ళ బాడీకి ఉపయోగపడేది. ఇప్పుడు పిల్లలైతే స్కూల్‌కి బస్సుల్లోని, ఆటోల్లోని వెళ్ళడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఎనర్జీ అనేది ఖర్చవ్వట్లేదు. అంతే కాకుండా ఇదివరకైతే పిల్లలు ఆరు బయట 10 మంది పిల్లలతో ఆడుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. ఇప్పుడు పిల్లలేంటి, స్కూల్‌కి వెళ్ళడము, ఆటోల్లో, బస్సుల్లోని అటునుంచి రావడం, హోంవర్క్‌లు చేసుకోవడం, పెడితే తినడం, పడుకోవడం. ఇదే యాక్టివేషన్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేదేంటంటే, ఇప్పుడున్న జీవన విధానం బట్టి పిల్లలకి హెవీ ఫుడ్ అయితే పెట్టకండి. ఎందుకంటే మనం ఇచ్చే హెవీ ఫుడ్ వాళ్ళకి విషంగా మారిపోతుంది వాళ్ళ బాడీకి. మనం పిల్లలకి ఫుడ్ ఎలా పెట్టాలంటే, బాగా ఆడుకొని తిరిగే పిల్లలకి ఎంత ఫుడ్ పెట్టినా పర్వాలేదండి. అలా కూర్చొని ఉండే పిల్లలకి ఫుడ్ అనేది ఎక్కువగా పెట్టకూడదు. దానివల్ల ఫుడ్ అనేది ఎక్కువగా పెట్టడం వల్ల పిల్లలకి అది విషంగా తయారైపోయి ఫస్ట్‌లోనే మనకి ముద్దుగా, బొద్దుగా కనబడతారు. కానీ అది రాను రాను అది వాళ్ళు ఏ స్టేజ్‌కి తీసుకెళ్ళిపోతుందంటే, జీరో స్టేజ్‌కి తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి చెప్పేదేంటంటే, పిల్లలకి ఎప్పుడు కూడానా ఇప్పుడున్న జీవన విధానం బట్టి ఎక్కువగా ఫుడ్ అనేది పెట్టకండి. ఫుడ్ పెట్టండి. బాగా ఆడుకొని తిరిగే పిల్లలకి ఎంత ఫుడ్ అయినా పెట్టొచ్చు. కానీ అలా కూర్చొని ఉండే పిల్లలకి మట్టుగా హెవీ ఫుడ్ అయితే పెట్టకండి. అంతేకాదు, అయినా ఇప్పుడున్న జీవన విధానం బట్టి ఈ మోడర్న్ లైఫ్‌లో పిల్లలకి ఎంత తక్కువగా ఫుడ్ పెడితే అంత మంచిది. నేనెందుకు ఇలా చెప్తున్నానంటే, ఇప్పుడు పిల్లలకి ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వట్లేదు, ఖర్చవ్వట్లేదు. మనం ఇచ్చే ఫుడ్ అనేది హెవీగా ఇవ్వడం వల్ల కిలోలు, కిలోలు లోపల క్యాలరీస్ అనేవి పెరిగిపోయి, ఆ ఫుడ్ అనేది విషంగా అయిపోతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులకి మరలా చెప్తున్నానండి, ఆడుకొని, పాడుకొని తిరిగే పిల్లలకి ఎంత ఫుడ్ అయినా పెట్టొచ్చు. కానీ అలా ఒక దగ్గర ఉండి కూర్చొని కదలకుండా బద్ధకించే పిల్లలకైతే మట్టుకు ఫుడ్ అనేది ఎక్కువగా పెట్టకండి. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.